హాయ్ ఫ్రెండ్స్, ఇదొక కొత్త డ్రామా, కొరియన్ డ్రామా. ఈ డ్రామా కూడా బాగుంటుంది. డ్రామా నేమ్ వచ్చి పాస్ట్ యూనివర్స్. ఫస్ట్లో వచ్చేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు మింగిల్ అయినట్టు చూపిస్తారు. స్టోరీ వచ్చి బ్యాక్కి వెళ్తుంది. 4 వీక్స్ బ్యాక్ మన హీరోయిన్ని పరిచయం చేస్తారు. మన హీరోయిన్ వచ్చేసి ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉంటుంది. తన పేరు హువాను హుయి. ఓన్ అని పెడతాం, ఓన్ అనేసి పెడతాం. సో తను ఒక ప్లేస్కి వచ్చి ఉంటుంది. ఇంకా అక్కడంతా రిచ్గా అండ్ ఉంటారు. సో తను వచ్చేసి తన లైఫ్లో టీమ్ లీడర్ మీటింగ్కి వచ్చి ఉంటుంది. అక్కడికే మన హీరో కూడా వస్తాడు. తను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, ఎవరితో మాట్లాడు. ఇక్కడ మన హీరోని కూడా పరిచయం చేపిస్తుంటారు. ఇంకా అందరూ వచ్చేసి తను చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడుతూ ఉంటే ఇంకా తను వచ్చేసి తప్పించుకోవడానికి హీరో దగ్గరికి వెళ్ళేసి క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. మై డార్లింగ్, మీ స్మైల్ చాలా బాగుంది, లేట్గా వచ్చాను, ఫీల్ అవుతున్నావు అంటే ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఇంకా అందరూ తను చూసి అలాగే షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అక్కడ వాళ్ళ టీం లీడర్ కూడా ఉంటుంది. తను ఎక్కడ చూస్తుందో అనేసి తను ప్లీజ్ మనం బయట వెళ్ళి మాట్లాడదాం పదా అంటే తనకు కోపం వస్తుంది. ఇంకంతలోపల తన డ్రెస్ మీద ఆల్కహాల్ పోసేస్తుంది. ఇంకందరూ అలా చూస్తూ ఉంటారు. ఏమైంది ఏమి అనేసి సారీ అని చెప్పేసి ఇంకా కాంగ్ టు జూన్ తన పేరు కాన్ అని పెట్టుకుందాం మనము. ఏమైందిరా ఏమి అంటే అమ్మాయి మీకు తెలుసా అంటే చాలా నవ్వుగా ఉంది అనేసి చెప్తారు. ఇంకా తన ఫ్రెండ్ మీరా అని తన ఫ్రెండ్ పేరు. తన ఫ్రెండ్కి చెప్తే తను ఎలా ఉన్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడంటే నేను సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు నేను చూడలేదు అంటే సరే అనేసి ఇంకా తను వచ్చేసి ఓన్లీ నీకు బాయ్ ఫ్రెండ్ అంటే టచ్ చేస్తే నీకు కోపం వస్తుంది, అందుకే నీకు చాలామంది బాయ్ ఫ్రెండ్ ఉండరు, అందుకనే గివ్ అప్ ఇచ్చేసారంటే అలా కాదు, వాడు చాలా ఫాస్ట్గా ఉండరు అందుకని ప్యాకప్ ఇచ్చాను, నువ్వు ఇంకా ఓల్డ్ ఫ్యాషన్లో ఉన్నావు, నువ్వు ఇప్పుడంతా వేరేలాగా ఉంది, కొంచెం మార్చు, అప్పుడే నీకు ఎవరైనా దొరుకుతారు అనేసి అంటే సరే అనేసి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంకా డ్రింక్ చేసేసి ఆడుకుంటూ ఉంటారు. ఇంకో పక్కన వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న తనకి మ్యారేజ్ చేయలేదనేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తను చెప్తూ ఉంటాడు. ఇంకా చెప్తుంటే వాళ్ళ అమ్మ అరుస్తూ ఉంటుంది, తనకి ఏజ్ అయిపోతాను ఇంకా పెళ్లి చేయకుండా నీ కొడుక్కి నువ్వేం చేస్తావు నువ్వు అనేసి. ఇంకా అంతలోపల వాళ్ళ కోడలు వస్తుంది. తిని వచ్చేసి వాళ్ళ కోడలు అంటే వాళ్ళ అన్న వాళ్ళ అంటే హీరోకి వదిన అవుతుంది. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నా అంటే ఏం లేదు, నేను వచ్చేసరికి ఆగిపోయారేమంటే అదే మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నాము అనేసి ఇంకా తను చెప్తాడు. ఇంకా తనకి ఏదో కాల్ వస్తే అది చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళన్నా తను ఒకసారి ఆడుకునేటప్పుడు అంటే హై రోడ్లో చేస్తున్నప్పుడు తను ఒక్కొక్కసారి అంటే చేయి వదిలేస్తాడు. అప్పటి నుంచి తనకి మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా తను వాళ్ళ అన్న తన వల్లే చనిపోయాడనేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తర్వాత మన హీరోయిన్ ఉంది కదా ఓను, అక్కడ వీళ్ళు వర్క్ చేసే వాళ్ళంతా టీం గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అంత లోపల అక్కడికి ఇంకో అతను వస్తాడు. తను వచ్చి తన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, తన క్లాస్మేట్, తన పేరు చామిన్ పెట్టుకుందాం. సో తనకి కొద్దిగా ఇంప్రెషన్ ఉంటుంది కానీ తను చెప్పదు. తిని ఇద్దరు చెప్పుకోకుండా ఉంటారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. మన హీరోకి చాలా అంటే వాళ్ళ నాన్నకి అంటే బాబాయ్ ఉంటాడు కదా, బాబాయ్ వచ్చి కంపెనీ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్న ఇంట్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. ఏంటి నాన్న ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నావు, ఇంకేం పని లేదా నాన్న నీకు అంటే వాళ్ళ నాన్న ఇంకేం పని చేస్తాను నా హెల్త్ బాగాలేదు అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకో పక్కన ఏమవుతుందంటే తిని వచ్చేసి మన హీరోకి నైస్ అంటే మేనకోడలు తిని మన హీరోయిన్తో మాట్లాడుతూ అంటే జాబ్ చేస్తూ ఉంటుంది తన దగ్గర. ఇద్దరు కలిసేసి ఇంకా తిని వచ్చేసి మీన్ గురించి అదే చామిన్ గురించి మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంకి రాను తను కిస్ చేసుకోవడం చూసి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వెళ్ళిపోతుంది. కానీ తను ఎందుకు అలా చేశాడు, తిన్న చామిన్ని ఇష్టపడుతూ ఉంటుంది. సరే అనేసి ఇంకా అలా ఏడుస్తూ ఉంటే తన డ్రెస్ అంతా పాడైపోతూ ఉంటుంది. అదే టైంకి మన హీరో వచ్చేసి ఫాస్ట్గా వెళ్ళేసి తన మీద నీళ్ళు చల్లుతాడు. కోపం వచ్చి ఓపెన్ చేయి అనేసి
బయటికి రా అంటుంటే తన ఫేస్ చూపించకుండా తనకు ఒక చెక్ ఇస్తాడు. ఎందుకు చెక్ తీసుకొని డబ్బులు తీసుకొనేసి తన కోపం వచ్చి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా చేసావు అంటే ఆ అమ్మాయి ఆ రోజు ఉన్నింది కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంటే దీనికి మాత్రం గుర్తుండదు. సరే సరే అనేసి ఇంకా వీళ్ళు కంపెనీలో బీర్కి సంబంధించినవి అంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వేరే ప్లేస్కి వెళ్ళేసి ఆ బీర్ గురించి ఇంకా తిను బాగున్నాయి. అండ్ ఆ తర్వాత మన హీరో సాంగ్ చేసి మాట్లాడుకుంటే ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళిద్దరు తాగేసి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతా ఎంజాయ్ చేస్తూ ఒక పార్టీకి వెళ్ళి అక్కడ తన బాస్కెట్ బాల్ ఆడటం, ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడం, అలా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ అయితే వాళ్ళిద్దరు రెడీ టు మింగిల్ అనేసి అలా ఒక నైట్కి రెడీ టు మింగిల్ అయిపోతారు. ఇంకా మార్నింగ్ అయిపోతుంది. ఇంకా తన ప్లేస్కి తను వెళ్ళిపోతుంది. తిని ప్లేస్కి తను వస్తుంది. తిని వచ్చేసి వీళ్ళ అసిస్టెంట్ వేరే దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నాడు అనేసి కోపంతో వాళ్ళ వదిన అందరం తిట్టేస్తుంది. ఇంకా తిని పాటికి తిని లేసి ఎవరు అమ్మాయి అంటే తనకి తెలియదు. ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే హోటల్కి వచ్చింటారు. నేను నీకు ఆన్సర్ చెప్పాలా అంటే అంటే నువ్వు ఎక్కడ ఇప్పుడు ఇలా ఉండవు అనేసి తను హోటల్లో ఉంటారు. వాళ్ళ వదిన తను వాళ్ళన్న తన మళ్ళీ చనిపోయిన తన మీద కోపంగా ఉంటుంది. ఇంకా వీళ్ళు సేల్స్ గురించి మాట్లాడుకుంటూ తన గురించి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ అలా రోజులు వాళ్ళ ఒకరినొకరు కలవకుండా అలా 8 రోజులు గడిచిపోతూ ఉంటాయి. తనని గుర్తు చేసుకుంటూ తిని వరకులో తిని వచ్చేసి వాళ్ళు ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ని దీనికి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ని చేస్తూ ఉంటుంది. నాకు కొద్దిగా స్టమక్ ఇష్యూగా ఉంది అంటే ఇండైజెషన్గా ఉంది, వామిటింగ్ అవుతుంది, ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే ఇస్తామంటే మీరు ఎందుకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోకూడదు అనేసి తను చెప్తారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేసి ఇంకా తను 5 years వాళ్ళ ఫ్రెండ్స్తో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు, ఒకవేళ వచ్చినా డిఫికల్ట్గా ఉంటుంది, నీకు వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి అని అంటారు డాక్టర్. కానీ ఇప్పుడు తనకి ప్రెగ్నెన్సీ అయి ఉంటుంది, నాకేం చేయాలా, ఏంటి నిజమేనా అనేసి తను ఆలోచిస్తుంటే అంతలోపల మీరా వస్తుంది. ఏం చేస్తున్నావు అంటే ఎక్సర్సైజా, ఈ టైంలో ఎక్సర్సైజ్ సరే నాకు ఆకలిగా పోదాం రా అంటే తను ఏదో దాచిపెడుతుందని తనకి తెలిసి ఇంకా వచ్చేసి ఏంటి వేడిగా ఉన్నావు, ఏం దాస్తున్నావు అంటే ఏం లేదంటే ఇంకా తను చూస్తుంది ప్రెగ్నెన్సీ కిట్ చూసి ఏంటి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయంటే అది కాదు మీరా అంటే ఎవరే అతను నాకు చెప్పనే లేదు అంటే ఎప్పుడైనా చెప్తాను, చెప్పావు లాస్ట్ టైం ఇష్టపడ్డావు తనేనా అంటే ఏంటి చెప్పు తొందరగా, ఎందుకు సైలెంట్గా ఉన్నావు, ఎవరు అతను చెప్పు అది కాదు ఆలోచించాను చెప్తాను తను ఎవరో నాకు తెలియదు అంటే ఎవరో తెలియకుండా తన నేమ్ కూడా తెలియకుండా ఏంటి ఇలా చేసావు నువ్వు అంటే ఏంటి ఏం చేసాం ఇప్పుడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఇంకా 5 weeks ప్రెగ్నెంట్ అని చెప్తారు. ఇంకా తను టెస్ట్ చూపించుకొని తనకి ఏం చేయాలో అర్థం కాదు, నీకు కావాలంటే తొందరగా తీసిచ్చుకో, ఇంకా 7th week వస్తే తన హార్ట్ కూడా వినొచ్చు, నువ్వు డిలే చేస్తే నీకే ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఆలోచించుకొని నెక్స్ట్ అపాయింట్మెంట్కి రా అనేసి ఇంకా డాక్టర్ చెప్తుంది. తనకేం చేయాలో అర్థం కాదు. తను ఎలా చేశాడు అంటే తను ఎలా ఉంటాడు అంటే తను అదే వాళ్ళ మామతో తను వస్తాడు, కాంగు తనతో వస్తాడు. ఇంకా తను నెక్లెస్ కూడా తన మెడలో వేసుకుంటుంది. అంటే వీడు నన్ను మోసం చేసి మళ్ళీ ఈ అమ్మాయిని చేస్తాడు అనేసి అనుకునేసి రొమాంటిక్ అనుకున్నాను, వీడు బోల్డరే కాదు మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నాడు అనేసి ఇంకా తన దగ్గరికి వెళ్ళేసి చెప్తున్నా కూడా తనే నన్ను ఇచ్చిందనేసి తను ఆవేశంగా వెళ్తూ ఉంటుంది. తను డ్రెస్ పట్టుకుంటుంది, చేసిందంతా చేసింది కాకుండా ఇప్పుడు వచ్చేసి నువ్వు సివి అని తినవరా నీకు తెలుసా అంటే మేనేజర్ తను మా అంకుల్ మేనేజర్ అని చెప్పేసి అంటుంటుంది. నువ్వేం చేస్తావు నాకు తెలుసా, నువ్వు ఎవరు అసలు నువ్వు అంటే తను మా అంకుల్ మేనేజర్ అనేసి అంటే మీ అంకుల్ అన్నట్టు ఇంకంత లోపల మీ బేబీ అల్ట్రాసౌండ్ ఫోటో వచ్చింది మర్చిపోయి వెళ్ళిపోతున్నారు అనేసి తను నర్స్ వచ్చి చెప్తుంది. తను షాక్ అయి చూస్తాడు. తను ఏం చేయాలో తనకి అర్థం కాదు, ఫాదర్ ఎవరు అన్నట్టు మీరు వచ్చి ఫోటో తీసుకుంటారా లేదని ఇంకా తనకి అర్థమవుతుంది ఏంటి అనేసి. ఇంకా ఒకరొకరు చూసుకుంటారు. ఇంకా ఒక నైట్లోనే ఇలా జరిగిందా అనేసి ఇంకా నేనే ఈ అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నాను అంటే ఇప్పుడు తను నా బేబీని అనేసి ఇంకా షాక్ అయ్యి చూస్తారు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.